హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను. ఒక విధంగా ఇది బ్యాచిలర్ కర్రీ అంటారు. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు, అలానే మనం ఎక్కడికైనా క్యాంపులకి వెళ్ళి వచ్చిన రోజు, వంట చేసే ఇంట్రెస్ట్ లేని రోజు తినే ముందు వేడివేడిగా చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టాను. అలాగే ఒక 3 టమాటోస్ని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 ఎగ్స్ కూడా తీసుకున్నాను. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీరా, అలాగే ఒక 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసుకుని, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాము. వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక్కసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసి ఆనియన్స్ని బాగా ఫ్రై అవనిద్దాము. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. చూడండి, మనకు ఆనియన్స్ ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి కలిపేసి ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టి ఉంచుదాము. ఇప్పుడు చూడండి, మనకు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి టమాటాని కూడా బాగా మగ్గనిద్దాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా కొంచెం మెత్తగా స్మాష్ అయ్యే వరకు కూడా ఈ టమాటాని మగ్గనిద్దాము. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా. ఈ స్టేజ్లో ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా కూడా వేసేసి ఒక్కసారి స్పైసెస్ అంతా బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసేసి ఇలా గ్యాప్ ఇచ్చేలాగా వేసుకుందాము. ఇలా మీ క్వాంటిటీని బట్టి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇమీడియట్గా మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి దీన్ని ఉడకనిద్దాము. ఒకసారి ఇలా మధ్యలో చూసుకోండి. చూడండి, మనకి ఇలా మంచిగా హాఫ్ బాయిల్లా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు 3 మినిట్స్ అయిన తర్వాత దీన్ని ఇలా జాగ్రత్తగా మళ్ళీ టర్న్ చేసుకుందాము. ఈ పక్క కూడా పచ్చి ఏమైనా ఉంటే పోతుంది. చూడండి, మనకు ఆల్రెడీ కర్రీ అంతా దగ్గర పడిపోయి మనకి దగ్గరికి అయితే ఎగ్స్ కూడా మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర లాంటివి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతే, వేడివేడి రైస్, చపాతీ ఎలా అయినా కూడా ఈ కర్రీ తీసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే డైరెక్ట్గా ఎగ్స్ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. అలా ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే ఎగ్స్ పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా టమాటోస్ కూడా లేకుండా ఈ కర్రీ ఉట్టి ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు. మన ఇంట్లో టమాటాలు కూడా లేని సమయంలో అయితే తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.